వర్షాలపై హైదరాబాద్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు సక్సెస్ అయ్యాయి. ప్రభుత్వం ముందే అప్రమత్తం చేయడంతో ప్రధాన రోడ్లపై రద్దీ తగ్గింది. ప్రతిరోజు వాహనాలతో కిక్కిరిసిపోయే ఐటీ కారిడార్ బోసిపోయింది. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించడంతో వాహనాలు పెద్దగా కనిపించడం లేదు. ఐటీ కారిడార్ నుంచి మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, రాష్ట్ర సర్కార్ వర్షాలపై ముందే అప్రమత్తం చేయడం సత్ఫలితాలనిస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లే ప్రభుత్వం ముందు నుంచి కూడా అప్రమత్తం చేస్తుంది. అటు హైడ్రాతో పాటు ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తోంది. 3 రోజుల పాటు వర్షాలు భారీగా కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే ఐఎండీ చెప్పింది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తం చేసింది. దీంట్లో భాగంగానే ఐటీ కారిడార్కి వర్క్ ఫ్రమ్ హోమ్ని ఆయా సంస్థలన్నీ కూడా ప్రకటించాయి. ఆ తర్వాత సెలవులు ప్రకటించారు. విద్యా సంస్థలకు, స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. దాంతో ఐటీ కారిడార్ అంతా కూడా ప్రస్తుతం ట్రాఫిక్ నిల్గా కనిపిస్తుంది. ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ఐటీ కారిడార్ అంతా కూడా ప్రస్తుతం నేను హెచ్యు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సర్కిల్లో ఉన్నా. ఇది ముందు చూసుకుంటే అక్కడ సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ పాయింట్ నుంచి ఎవ్రీడే ట్రాఫిక్ ఉన్న సమయంలో, అంటే వీక్ డేస్ కాకుండా వర్కింగ్ డేస్ ఎక్కడైతే ఉంటాయో ఆ వర్కింగ్ డేస్లో దాదాపు మనం నిల్చున్న ప్లేస్ నుంచి ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతా కూడా జామ్ ప్యాక్గా కనిపిస్తుంది. ఇక రోడ్డు అంటే ఫుట్పాత్ని కూడా వదలకుండా వాహనదారులంతా కూడా తమ గమ్యాన్ని చేరుకోవాలని చెప్పి ఫుట్పాత్లను ఓవర్కమ్ చేసుకుంటూ ఫుట్పాత్లపై నుంచి కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్స్ ప్రతిరోజు కూడా కనిపిస్తుంటాయి. ఇటు మెహదీపట్నం, ఇటు సైబరాబాద్, దాంతోపాటు డిఎల్ఎఫ్, ఇటు ఎండ్రోట్ లింగంపల్లి టువర్డ్స్ మెహదీపట్నం వెళ్ళేటువంటి వాహనాలను కూడా ప్రతిసారి 10 అంటే ఈ సమయం లోపు అందరూ ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ సమయం మేజర్గా ఎక్కువ శాతం ట్రాఫిక్ జామ్ ప్యాక్గా ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులకు కూడా ఇదే పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ ప్రభుత్వం మొదటి నుంచి అప్రమత్తం చేస్తుంది. వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఒకానొక సందర్భంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం పడేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి జిహెచ్ఎంసీ నార్థరన్ ఏరియాలో పడుతుందని చెప్పి జిహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. సో దాంట్లో భాగంగానే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ఆ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకున్నటువంటి ప్రభుత్వం ఐటీ కారిడార్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వ విద్యా సంస్థలకు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వడంతో ట్రాఫిక్ అంతా కూడా నిల్గా కనిపిస్తుంది. ఇది ఇంత రేర్గా మనకి ఈ ప్లేస్లో మనకి ట్రాఫిక్ కనిపిస్తుంది. ఇంత విడివిగా వెహికల్స్ రావడము ఇదే మొదటిసారి. ఎందుకంటే పెద్ద సంఖ్యలోనే ట్రాఫిక్ పెద్ద జామ్ ప్యాక్గా ఉంటుంది. ఇది ఓల్డ్ ముంబై హైవే అని కూడా చెప్తారు. ఇటు హెచ్సియు కావచ్చు, అదేవిధంగా గుల్మోహన్ పార్క్, నల్గొండ ఫ్లైఓవర్ కలుపుకొని అక్కడి నుంచి ఇటు మళ్ళీ రాయదుర్గం మెయిన్ సర్కిల్ వరకు కూడా అదే సిచ్యువేషన్స్ ప్రతిరోజు కూడా ఉంటాయి. కానీ ఎంత స్పీడ్గా మూవ్ అవుతున్నామో మనం ఒకసారి చూసుకోవచ్చు. అక్కడ సిగ్నల్ పడితే దాదాపు ఒక వెహికల్ పాస్ అయితే ఒక 2-3 సిగ్నల్స్ జంప్ అయిన తర్వాతనే వాళ్ళకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుండే. అలాంటిది ఇంత ట్రాఫిక్ నిల్లుగా ఉందంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ప్రభుత్వం మీరు చెప్పిన దానిలాగా ప్రభుత్వం అయితే చాలా సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే బహుశా వర్షం పడేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఐఎండీ చెప్తోంది. మధ్యాహ్నం తర్వాత పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తుంది. పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరి మధ్యాహ్నం తర్వాత ఒకవేళ వర్షం పడితే ఈ రకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ని కల్పించారు కాబట్టి ఒకవేళ ఆఫీసెస్కి వచ్చి వర్క్ చేసుకునేటట్టయితే మళ్ళీ ఈవినింగ్ అవర్స్లో మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళేటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకు వర్షం పడితే ఇబ్బందికరంగా సిచ్యువేషన్స్ మారేటువంటి అవకాశాలు ఉంటాయి. హైదరాబాద్లో చినుకు పడితే ట్రాఫిక్ అంతా కూడా జామ్ ప్యాక్గా మారుతుంది. ఏ రోడ్ అయినా సరే, అటు ఐటీ కారిడార్ కావచ్చు, హైదరాబాద్ ఓల్డ్ సిటీ, నార్త్ సిటీ, అదంతా కూడా కలుపుకొని పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అంతా కూడా రద్దీగా మారేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. రోడ్లపైన అక్కడక్కడ మెయిన్ రోడ్స్ పైన కూడా వాటర్ అంతా కూడా పేరుకుపోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ సిటీలో జిహెచ్ఎంసీకి సంబంధించి మ్యాన్హోల్ మేనేజ్మెంట్ వర్కౌట్ చేశారు. అది కూడా సత్ఫలితాలు ఇచ్చింది. ఎక్కడెక్కడైతే మేజర్ కంజెస్టెడ్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిజాల్వ్ చేశారు. దాంట్లో భాగంగానే అది కూడా కొంత సత్ఫలితాలు ఇచ్చిందని చెప్పి ఇప్పటికే బల్దియా చెప్తోంది. సో పూర్తి స్థాయిలో ఐటీ కారిడార్ అంతా కూడా ఇప్పుడు ట్రాఫిక్తో రద్దీగా ఉండేటువంటి రోడ్స్ అన్నీ కూడా నిల్గా కనిపిస్తున్నాయి. దానికి ప్రభుత్వం ముందస్తుగా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగానే మనం చెప్పుకోవచ్చు.